హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, అతను అక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు. అతను అక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు. ఇలా మనం అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హీ షుడ్ నాట్ గో దేర్ ఎవర్ బట్ హీ వెంట్. హీ షుడ్ నాట్ గో దేర్ ఎవర్ బట్ హీ వెంట్ అంటే అతను అక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు. సో దీన్ని మనం ఇలా చెప్పవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కొన్ని సెంటెన్స్ చూద్దాం. ఆమె అక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు కానీ వెళ్ళింది. దీన్ని ఎలా చెప్పవచ్చు? హీ ప్లేస్లో షీ యూజ్ చేయండి. షీ షుడ్ నాట్ గో దేర్ ఎవర్ బట్ షీ వెంట్ అంటే ఆమె అక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు కానీ వెళ్ళింది. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీకు చెప్పి నేను తప్పు చేశాను. నీకు నేను చెప్పి తప్పు చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టెల్లింగ్ యూ. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై టెల్లింగ్ యూ అంటే నీకు చెప్పి నేను తప్పు చేశాను అని. అక్కడికి వెళ్ళి నేను తప్పు చేశాను అంటే ఎలా చెప్పొచ్చు? ఐ డిడ్ ఏ మిస్టేక్ బై గోయింగ్ దేర్. ఐ డిడ్ ఏ మిస్టేక్ బై గోయింగ్ దేర్ అంటే అక్కడికి వెళ్ళి నేను తప్పు చేశాను అని. అతను ఇక్కడికి వచ్చి తప్పు చేశాడంటే ఎలా చెప్పొచ్చు? హీ డిడ్ ఏ మిస్టేక్ బై కమింగ్ హియర్. హీ డిడ్ ఏ మిస్టేక్ బై కమింగ్ హియర్ అంటే అతను ఇక్కడికి వచ్చి తప్పు చేశాడు అని. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అది ఎక్కడుందో నాకు చూపించు. అది ఎక్కడుందో నాకు చూపించు. ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? షో మీ వేర్ ఈజ్ దాట్. షో మీ వేర్ ఈజ్ దాట్ అంటే అది ఎక్కడుందో నాకు చూపించండి అని, ఆర్ చూపించు అని. ఓకేనా? ఆమె ఎక్కడుందో నాకు చూపించంటే ఎలా చెప్పొచ్చు? షో మీ వేర్ ఈజ్ షీ. షో మీ వేర్ ఈజ్ షీ అంటే ఆమె ఎక్కడుందో నాకు చూపించు అని. వాళ్ళు ఎక్కడున్నారో నాకు చూపించంతే ఎలా చెప్పాలి? షో మీ వేర్ ఆర్ దే. షో మీ వేర్ ఆర్ దే అంటే వాళ్ళు ఎక్కడున్నారో నాకు చూపించు అని. సో ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళు ఏం చేశారో నాకు చెప్పు. వాళ్ళు ఏం చేశారో నాకు చెప్పు. ఇలా కూడా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే టెల్ మీ వాట్ దే డిడ్. టెల్ మీ వాట్ దే డిడ్ అంటే వాళ్ళు ఏం చేశారో నాకు చెప్పు అని. వాళ్ళు ఏం పంపించారో నాకు చెప్పు అంతే ఎలా చెప్పొచ్చు? టెల్ మీ వాట్ దే సెంట్. టెల్ మీ వాట్ దే సెంట్ అంటే వాళ్ళు ఏం పంపించారో నాకు చెప్పు అని. సో దీన్ని కూడా ఈ రకంగా మనం సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఇలా జనరల్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే వెన్ విల్ యూ గివ్ మై మనీ. వెన్ విల్ యూ గివ్ మై మనీ అంటే నా డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని. ఓకేనా? అతను నా డబ్బులు ఎప్పుడు ఇస్తాడంటే ఎలా చెప్పొచ్చు? వెన్ విల్ హీ గివ్ మై మనీ. వెన్ విల్ హీ గివ్ మై మనీ అంటే అతను నా డబ్బులు ఎప్పుడు ఇస్తాడు అని. ఆమె నా డబ్బులు ఎప్పుడు ఇస్తుందంటే ఎలా చెప్పొచ్చు? వెన్ విల్ షీ. వెన్ విల్ షీ గివ్ మై మనీ అంటే ఆమె నా డబ్బులు ఎప్పుడు ఇస్తుంది అని. సో ఇక్కడ కూడా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరేం చేయబోతున్నారో అతనికి చెప్పండి. మీరేం చేయబోతున్నారో అతనికి చెప్పండి. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? టెల్ హిమ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ. టెల్ హిమ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే మీరేం చేయబోతున్నారో అతనికి చెప్పండి అని. మీరేం చేయబోతున్నారో నాకు చెప్పండి అంతే ఎలా చెప్పొచ్చు? టెల్ మీ. టెల్ మీ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ. టెల్ మీ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే మీరేం చేయబోతున్నారో నాకు చెప్పండి అని. అతను ఏం నేర్చుకోబోతున్నాడో నాకు చెప్పండి. దీన్ని ఎలా చెప్పొచ్చు? టెల్ మీ వాట్ ఈజ్ హీ గోయింగ్ టు లెర్న్. టెల్ మీ వాట్ ఈజ్ హీ గోయింగ్ టు లెర్న్ అంటే అతను ఏం నేర్చుకోబోతున్నాడో నాకు చెప్పండి అని. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు ఇలా చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో నాకు చూపించగలరా. మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో నాకు చూపించగలరా అనాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? కెన్ యూ షో హౌ మెనీ ప్రాపర్టీస్ యూ హ్యావ్.
కెన్ యూ షో హౌ మెనీ ప్రాపర్టీస్ యూ హ్యావ్ అంటే మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో నాకు చూపించగలరా అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీరు నాకు ఇంకేదో చెప్పారు. మీరు నాకు ఇంకేదో చెప్పారు, ఇలా జనరల్గా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే యూ టోల్డ్ మీ సంథింగ్ ఎల్స్. యూ టోల్డ్ మీ సంథింగ్ ఎల్స్ అంటే మీరు ఇంకేదో నాకు చెప్పారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు. మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్. ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ యు సెడ్ అంటే మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు అని. ఆమె ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదంటే ఎలా చెప్పొచ్చు? ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్ అంటే ఆమె ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు అని. వాళ్ళు ఏం చెప్పారో అతనికి అర్థం కాలేదంటే ఎలా చెప్పొచ్చు? హీ డెంట్ అండర్స్టాండ్ వాట్ దే సెడ్. హీ డెంట్ అండర్స్టాండ్ వాట్ దే సెడ్ అంటే వాళ్ళు ఏం చెప్పారో అతనికి అర్థం కాలేదు అని. సో ఇక్కడ కూడా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు నాకు ఇవ్వడం మర్చిపోయావు. నువ్వు నాకు ఇవ్వడం మర్చిపోయావు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ ఫర్గోట్ టు గివ్ మీ. యూ ఫర్గోట్ టు గివ్ మీ అంటే నువ్వు నాకు ఇవ్వడం మర్చిపోయావు అని. నేను నీకు ఇవ్వడం మర్చిపోయానంత ఎలా చెప్పొచ్చు? ఐ ఫర్గోట్ టు గివ్ యూ. ఐ ఫర్గోట్ టు గివ్ యూ అంటే నేను నీకు ఇవ్వడం మర్చిపోయాను అని. ఇక్కడ కూడా సేమ్ మీరు చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేసేయచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావో నేర్చుకో. నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావో నేర్చుకో, దీన్ని ఎలా చెప్పొచ్చు? లర్న్ వాట్ ఎవర్ యూ వాంట్. లర్న్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావో నేర్చుకో అని. నువ్వేం తినాలనుకుంటున్నావో తిను అంటే ఎలా చెప్పొచ్చు? ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే నువ్వేం తినాలనుకుంటున్నావో అది తిను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.